సామ్వేదం షణ్ముఖ శర్మ గారికి మనసాస్తితో నమస్కరించి ప్రారంభించుకుందాం. ప్రస్తుతం 157 శ్లోకంలో ఉన్నాం. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగజ్ఞి భవచక్ర ప్రవర్తిని అనేది ఈ శ్లోకం. ముందుగా ముకుంద అనేటువంటి నామాన్ని సాధారణంగా శ్రీ మహావిష్ణువుకి మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే సృష్టి మొదట్లో వీళ్ళిద్దరూ కలిపి ఒకసారి ఒక జంటగా జన్మించినారు. అందువల్ల ఇద్దరికి కలిపి కామన్ గా ఈ పేరునే ఉపయోగిస్తా ఉన్నారు. ప్రధానంగా ముకుందుడు అనే మాట విష్ణువుకి అయినప్పటికీ కూడా ఆయనలోని మాయను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే అది విష్ణు మాయ, అమ్మవారిదేమో లోకమాయ. ఇటువంటి మాయా శక్తులు ఈ ఇద్దరికి సమానం కాబట్టే ఈమెను కూడా ముకుంద అని చెప్పి పిలుస్తాం. ఆ మాటకు వస్తే విష్ణుమాయ కంటే యోగమాయ కొంచెం గొప్పది. ఎందుకంటే విష్ణువు యొక్క మాయ ఈ భూమికి మాత్రమే పరిమితం. అట్లాగే 14 భువనాలకి 14 మంది విష్ణువులు ఉంటారు. అంటే ఆయా విష్ణువులకి ఆయా లోకాలకే వాళ్ళు పరిమితమై ఉంటారు. కానీ యోగమాయ మాత్రం ఈ 14 లోకాలకి కామన్ గా విస్తరించి ఉంటుంది. కాబట్టి ఆ విష్ణువుతో సమానంగా విష్ణువుతో సమానంగా తను కూడా మాయను ప్రసరింపజేస్తుంది. విష్ణువు యొక్క మాయ ఒక రకమైనది, ఆ లోకానికి పరిమితమైనది. యోగమాయ మాత్రం ఈ విష్ణు మాయలన్నింటినీ కూడా 14 లోకాల్లోని విష్ణు మాయలన్నింటినీ కూడా ఒక నియంత్రణ పద్ధతిలో రూపొందిస్తుంది. కాబట్టి ఈమె కూడా ముకుంద అని అర్థం. అయితే ఈ మాయ కంటే కూడా ముఖ్యంగా ఎందుకు అమ్మవారిని ఇక్కడ ముకుంద అని చెప్పి పిలుస్తున్నారంటే, ఆ విష్ణువుని గనక ఆరాధించి ఆయన ఇష్టం చేత ఆయన మాత్రమే దాటించగలిగిన ఆ మాయను గనక దాటినట్లయితే ఆయన ముక్తినిస్తాడు. కేవలం విష్ణువుని మాత్రమే కాదు, అమ్మవారిని కూడా ధ్యానించినట్లయితే ఆమె కూడా మాయనే, యోగమాయ. ఆమె కూడా ఈ మాయను ధరింపజేసి ఆ ముక్తినిచ్చేటువంటి ఏర్పాటు అమ్మవారి దగ్గర ఉంది. కాబట్టి ఇద్దరు కూడా ముక్తినిస్తారు. కాబట్టి ఈమె కూడా ముకుంద అని పేరు. ఆయన ముక్తినిస్తాడు, అమ్మవారు కూడా ముక్తినిస్తుంది. కాబట్టి ముకుంద అని చెప్పి పేరు. తర్వాత నామము ముక్తి నిలయ. మనం తీరా అమ్మవారిని లేకపోతే విష్ణువుని లేక మాయని ప్రార్థించి, ఎందుకంటే వాళ్ళే ఈ మాయను సృష్టించింది కాబట్టి వాళ్ళ చేత మాత్రమే దీన్ని తొలగించుకోవడానికి సాధ్యం అవుతుంది. మానవ ప్రయత్నంతో ఇది ఏమాత్రము సాధ్యం కాదు. నా మాయను దాటడానికి ఎవరి వల్ల చేత కాదు అర్జున, కేవలం నన్ను శరణు తెచ్చిన వారినే అని శ్రీకృష్ణుడు స్పష్టంగా భగవద్గీతలో చెప్పినాడు. అక్కడ నన్ను శరణు తెచ్చిన వారిని మాత్రమే అంటే కేవలం శ్రీకృష్ణుని అని చెప్పి అర్థం కాదు, లేక శ్రీ మహావిష్ణువుని కూడా అని అర్థం కాదు. వాళ్ళ యొక్క మాయను అని చెప్పి అర్థం. మాయను సృష్టించిన వాళ్ళు కాబట్టి, అసలు మాయను సృష్టించింది శివుడు కాబట్టి ఆ శివుడి యొక్క శరణ చొచ్చినట్లయితే, లేక పరమాత్మ ఆత్మ యొక్క శరణ చొచ్చినట్లయితేనే ఈ మాయను దాటడానికి సాధ్యం అవుతుంది అని చెప్పారు. తీరా కష్టపడి వాళ్ళని ప్రార్థించి ఈ మాయను దాటితే అక్కడికి పోయి చూస్తే ఎవరుంటారంటే మళ్ళీ ఈ మాయాదేవే అక్కడ కూడా ఉంటుంది. అంటే ఏ ముక్తినైతే మనం పొందినాం అనుకుంటామో, ముక్తిని సాధించడం అంటూ ఏముండదు. అది తెచ్చుకునేది కాదు, తెలుసుకునేది మన లోపలే ఉంది. ఆల్రెడీ మనం ముక్తి పొంది ఉన్నాం. ఆ సంగతి మనకు తెలియడం లేదని చెప్పి ఇదివరకు మనం తెలుసుకున్నాం. మనం ఈ ముక్తిని పొంది తెలుసుకున్న తర్వాత ఎవరి సహాయంతో అయితే మనం ఈ ముక్తిని పొందినామో ఆ మాయే అక్కడ కూడా మనకు ప్రత్యక్షం అవుతుంది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయము, లేక సులభంగా ముక్తిని పొందేటువంటి రహస్యం ఒకటి ఇక్కడ దాగి ఉంది. మామూలు ప్రపంచంలో మనం సాధించాల్సిన లక్ష్యం వేరు, దాన్ని సాధించడం కోసం ఉపయోగించేటువంటి సాధనము లేక మార్గము వేరుగా ఉంటాయి. ఉదాహరణకు ప్రతి వ్యక్తి సుఖంగా జీవించాలని చెప్పి నిరంతరం కోరుకుంటాడు.
అయితే ఇట్లా సుఖంగా జీవించాలంటే కొంత ద్రవ్యం అవసరం. ఇది మరీ తక్కువైనా కష్టమే, ఎక్కువైనా కూడా కష్టమే. అందుకని సుఖంగా జీవించాలి అనే లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ధనార్జన అనేటువంటి సాధనాన్ని అతను ఎంచుకుంటాడు. ఇక్కడ లక్ష్యం వేరు, సాధనం వేరు. అయితే ఈ ధనార్జనలో ఉండేటువంటి ఒక ప్రత్యేకతని లేక మోహంలో పడిపోయి అసలు లక్ష్యాన్ని మర్చిపోయి నిరంతరం అతను జీవించేది ఎందుకోసం అంటే డబ్బులు సంపాదించడం కోసమే జీవిస్తాడు. డబ్బుని ఎందుకు సంపాదిస్తున్నాను అన్న సంగతి అతను మర్చిపోతాడు. వాస్తవానికి సుఖంగా బతకాలనే లక్ష్యాన్ని సాధించడం కోసం లేక పొందడం కోసం డబ్బును సంపాదిస్తున్నాడు. కానీ కొద్ది రోజుల తర్వాత తన లక్ష్యాన్ని మర్చిపోయి డబ్బు సంపాదించడమే లక్ష్యంగా అతను మార్చుకుంటాడు. అంటే సాధనాన్ని లక్ష్యంగా అతను మార్చుకుంటాడు. ఈ పొరపాటు వల్లనే మనం దేనికోసం సంపాదిస్తున్నామన్న సంగతి మర్చిపోయి సాధనాన్ని లక్ష్యమని పొరపాటు పడడం వల్ల నిరంతరం ఈ భూమిలో మనం తిరుగుతూనే ఉంటాం. అయితే ఈ ప్రపంచానికి సంబంధించినంత వరకు మాత్రము లక్ష్యం వేరు, దాన్ని సాధించేటువంటి సాధనం వేరు వేరుగా ఉంటాయి. కానీ పరమాత్ముని యొక్క ప్రపంచంలో మాత్రము ఈ రెండు ఒకటే అయి ఉంటాయి. ఏదైతే లక్ష్యమో అదే సాధనం, ఏదైతే సాధనమో అదే లక్ష్యం కూడా. అందుకని ఆయన యొక్క రూపం ఏమో జ్ఞాన రూపం, ప్రజ్ఞానం బ్రహ్మ. ఆయన నిండా జ్ఞానం తప్ప మరొక వస్తువు కానీ ఇంకొక పదార్థం కానీ ఇంకేమీ లేదు. మనం కనుక ఆ పరమాత్మను గురించిన జ్ఞానాన్ని పొందుతా ఉండినట్లయితే ఇక్కడ జ్ఞానాన్ని పొందడం అనేది సాధన. ఈ జ్ఞానాన్ని క్రమక్రమంగా మనం పొందుతూ ఉండినట్లయితే చివరికి ఆ జ్ఞానాన్నే చేరుతాం. అంటే మనం ఏదైతే సాధనంగా చేసుకున్నామో అదే తిరిగి మనకు లక్ష్యం కూడా అవుతుంది. ఇటువంటి సులభమైనటువంటి పద్ధతి కేవలం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది, మామూలు ప్రపంచంలో మాత్రం లేదు. మామూలు ప్రపంచంలో లక్ష్యం వేరు, దాన్ని సాధించేటువంటి సాధనం వేరు. కానీ ఇక్కడ సాధనమే క్రమక్రమంగా లక్ష్యం కింద మారుతుంది. అందువల్ల ఈ మాయను మనం ఆరాధిస్తూ ఉండినట్లయితే, ఈ మాయని ప్రపంచంలో ఉంచడం కోసం కాకుండా ప్రపంచాన్ని దాటించడం కోసం కనుక ఆరాధించినట్లయితే తిరిగే మాయ యొక్క అంత్య రూపము లేక ఆత్మ రూపాన్ని మనం అక్కడ పొందగలుగుతాం చెప్పారు. ఇంత సులభమైన మార్గాన్ని చాలా మంది ఎదురుగా ఉన్నప్పటికీ కూడా తెలుసుకోలేకుండా పోతున్నారు. పరమాత్మను పొందేటువంటి అత్యంత సులభమైన మార్గం ఏమిటంటే ఆ పరమాత్మకు ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఆ పరమాత్మ కాకుండా పరమాత్మకు ఇతరమైనటువంటి ప్రకృతి యొక్క లక్షణాలు ఏమిటి లేక అనాత్మ యొక్క లక్షణాలు ఏమిటి అనేది మనం గనక పరిశీలించడం మొదలు పెట్టినట్లయితే క్రమక్రమంగా ఆ జ్ఞానంతో ప్రజ్ఞాన బ్రహ్మని మనం చేరుకోవడానికి సాధ్యమవుతుంది. మనం చేయాల్సిన పనంతా కూడా కేవలం పరమాత్మ యొక్క లక్షణాలు, పరమాత్మ కాని దాని యొక్క లక్షణాలని పరిశీలిస్తూ పోవడం, దాన్ని విచారిస్తూ పోవడమే. ఇక్కడ జపం లేదు, తపం లేదు, యజ్ఞం లేదు, హోమం లేదు, ఇట్లాంటి ప్రయత్నాలు ఏమీ లేవు. నిరంతరం పరమాత్మ లక్షణాలు ఎక్కడైతే మనకు తెలుస్తాయో వాటి గురించి తెలుసుకుంటూ ఉండడం. అయితే దీనికోసం భారతం, భాగవతం, రామాయణాలు ఇవి కూడా పట్టించవచ్చు. కానీ చాలా చుట్టూ తిరుగుడివి శుద్ధమైనటువంటి పరమాత్మ యొక్క శుద్ధమైన రూపాన్ని శుద్ధమైన పద్ధతిలో మనకు అందజేసేటివి ఏమిటంటే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు కేవలం ఈ రెండు అంశాల గురించి మాత్రమే డిస్కస్ చేస్తాయి. మిగిలినవి కూడా డిస్కస్ చేస్తాయి, కానీ అవి పరోక్షంగా ఉంటాయి, కొంచెం కష్టపడి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా అని ఉపనిషత్తులు తేలిగ్గా అర్థమవుతాయని చెప్పి అర్థం కాదు. కానీ ఇప్పటికే మనకు పరమాత్మ అంటే ఏమిటి అనేది ఒక అవగాహన అనేది ఏర్పడింది. కాబట్టి మనం ఇంతవరకు చదువుకున్నటువంటి భగవద్గీత కానీ లేక లలిత సహస్ర నామాలు కానీ ఈ రెండింటికి మధ్య ఉండే తేడాను అక్కడక్కడ స్పష్టం చేయడం కోసం ప్రయత్నిస్తాయి. అంతేకాదు ఈ రెండింటి మధ్య ఉండే సంబంధం ఏమిటి అనేది మనకు చెప్పడం కోసం ప్రయత్నిస్తాయి. ఈ ప్రాథమికమైనటువంటి సమాచారం మన దగ్గర ఇప్పుడు ఉంది. భగవంతుడు అంటే ఎవరంటే ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, వస్తువు కాదు, శక్తి కాదు. అది పూర్తి జ్ఞానంతో నిండినటువంటి ఖాళీ ప్రదేశం మాత్రమే. దానికి ఏ రకమైన రూపం కానీ, నామం కానీ, గుణం కానీ లేదు అని చెప్పి తెలుసుకుంది. అక్కడ నుంచి ప్రపంచ సృష్టి చేయబడిన తర్వాత ఆయనలో ఉండేటువంటి ఏకైక శక్తి మాత్రమే. మళ్ళీ ఇక్కడ భగవంతుడు ఒకరు, పరమాత్మ ఒకడు, ఆయన శక్తి అని రెండు లేవు. ఆ బలవంతుడి నుంచి అతని యొక్క బలాన్ని ఎట్లయితే వేరు చేయలేమో
ఆ పరమాత్మ యొక్క శక్తి ద్వారానే ఈ ప్రపంచం అంతా సృష్టి చేయబడింది. ప్రస్తుతం ఈ ప్రపంచం మనకు కనిపిస్తుంది, పరమాత్మ మాత్రమే కనిపించడం లేదు. కాబట్టి పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, ఆయన్ని పోయి తెచ్చుకోవాలి అనేటువంటి భావనలో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు మనకు క్రమక్రమంగా ఏమర్థం అవుతుందంటే, ఈ కనిపించేటువంటి వ్యక్తమైనటువంటి ప్రపంచం అంతా కూడా నిజానికి అది స్థూలమైనటువంటి వస్తువులు కాదు, దాని వెనక శక్తి ఉంది. శక్తిని కనుక గడ్డగట్టించినట్లయితే వస్తువుగా మారుతుందని చెప్పి తెలుస్తుంది. కాబట్టి మనకు కనిపించే ఈ ప్రపంచం అంతా కూడా శక్తి రూపాత్మకమైనది. అయితే ఆ శక్తి కూడా కంటికి కనిపించదు. కానీ ఈ శక్తి కంటికి కనిపించిన పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది, ఆయన ప్రకారమే నడుస్తూ ఉంటుంది. అందుకని వస్తువు దగ్గర నుంచి శక్తి దగ్గరికి, శక్తి దగ్గర నుంచి పరమాత్మ దగ్గరికి మనం ప్రయాణం చేయాలా అని ఒక స్థూలమైనటువంటి అవగాహన మనకు ఏర్పడింది. ఈ అవగాహన ఇంకొంచెం బలపడి క్రమక్రమంగా పరమాత్మను చేరుకోవాలి. పరమాత్మను చేరుకోవడమే ముక్తి. చేరుకోవడం అంటే ఎక్కడికో ప్రయాణం చేయడం, తెలుసుకోవడమే. ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే పరమాత్మకు సంబంధించిన జ్ఞానం ఎక్కడైతే ఉందో దాన్ని పఠిస్తూ ఉంటే చాలు, దాన్ని విచారణ చేస్తూ ఉంటే చాలు మనకు తెలుస్తుంది. అటువంటి విచారణకు పనికొచ్చేటువంటి ఏకైక గ్రంథాలు మనకు అందుబాటులో ఉండేటి ఉపనిషత్తులు. వాటిలో కూడా ప్రధానంగా శంకరాచార్యులు ఒక 10 ఉపనిషత్తులకు మాత్రమే భాష్యాలు రాసినారు. అనేక ఉపనిషత్తులు ఉన్నాయి. అనంతం అని అంటారు, కొంతమంది 1108 అంటారు, కొంతమంది 108 అంటారు. కానీ ప్రధానంగా అందరూ ఒక 12 ఉపనిషత్తులు తీసుకుంటారు. ఈ 12 ఉపనిషత్తుల్లో కూడా శంకరాచార్యుల వారు మనకు అర్థం కావడం కోసం అని చెప్పి చక్కగా భాష్యం రాసి, అది అద్వైత సిద్ధాంతం ప్రకారం, ఎందుకంటే మిగిలిన రకరకాలుగా అదే దాన్ని రకరకాలుగా ఇంటర్ప్రెట్ చేసి కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా చేయడం కోసం శంకరాచార్యులు ఒక 10 ఉపనిషత్తులకు మనకు భాష్యాలు రాసి చాలా చక్కగా వివరణ ఇచ్చినారు. ఇవి మనకు ప్రధానంగా రామకృష్ణ మఠంలో ఈ 10 ఉపనిషత్తులు కూడా దొరుకుతాయి. దయచేసి వాటిని తెచ్చుకొని క్రమక్రమంగా వాటిని పఠిస్తూ ఉండండి. అయితే వాటిని చదివినంత మాత్రాన్ని వెంటనే మనకు జ్ఞానోదయం అవుతుంది అని చెప్పి అనుకోవద్దండి. జ్ఞానం లభిస్తూ ఉంటుంది. జ్ఞానోదయం అయినప్పుడు ఆ జ్ఞానమే పరమాత్మ అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ప్రతి ఉపనిషత్తులో కూడా పరమాత్మకు సంబంధించినటువంటి వర్ణనే ఉంటుంది. ప్రతి ఉపనిషత్తులో కూడా ఈ మాయకు సంబంధించినటువంటి వర్ణన, లేక ప్రకృతికి సంబంధించిన వర్ణన, లేక అమ్మవారికి సంబంధించిన వర్ణన ఉంటుంది. అంటే అయ్యవారి వర్ణన ఉంటుంది, అమ్మవారి వర్ణన కూడా ఉంటుంది. ఈ శివుడితో పాటు ఆ శివుడి యొక్క శక్తికి సంబంధించిన విషయం కూడా ప్రతి ఉపనిషత్తులో వివరిస్తుంది. ఈ ఈ వివరణ వెనక ఉండేటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, ఈ ఆవరణలను దాటి, లేక శక్తిని దాటి, లేక మాయను దాటి ఆ పరమాత్మని ఎట్లా చేరాలన్న సంగతి ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక మాదిరిగా వివరిస్తారు. ఈ వివరణలో పరమాత్మకు సంబంధించిన వివరణ వరకు ఎటువంటి తేడా ఉండదు. అన్ని ఉపనిషత్తులో ఆ పరమాత్మని గురించి ఒకే మాట చెప్తారు. ఆయన నిత్యం, శుద్ధం, బుద్ధం, సత్యం, జ్ఞానం, అనంతం. ఇవి ఆయనకు ఉండేటువంటి నామాలు. ఆయన ఎప్పుడూ ఉంటాడు నిత్యం. ఆయన సత్యం అంటే సర్వదా ఉండేవాడు. నిత్యం అంటే మార్పు లేకుండా ఉండేవాడు. ఆయన దగ్గర జ్ఞానం తప్ప మరొక వస్తువు కానీ మరొక పదార్థం కానీ ఏమీ లేదు. ఆయన అనంతుడు, అంతటా వ్యాపించి ఉంటాడు, అణువులో ఉంటాడు, మొత్తం విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడు. కానీ కంటికి, మామూలు కంటికి మాత్రం ఆయన కనిపించాడు అని చెప్పి ఆ ఒక్క మాటనే నిరంతరం చెప్తా ఉంటారు. కాబట్టి సత్యం, నిత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మం. బ్రహ్మం అంటే బ్రహ్మాండమైనది అని చెప్పి అర్థం. ఈ అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ తన కుర్చీలో దాచిపెట్టుకున్నదని చెప్పి అంటారు. పరమాత్మకు సంబంధించిన వివరణ వరకు ఈ 5-6 మాటలు తప్ప ఇంకా వేరే మాట ఉండదు. అక్కడక్కడ తత్ అనే మాట ఉపయోగిస్తారు. ఎందుకంటే స్త్రీ కాదు, పురుషుడు కాదు కాబట్టి అది అనేటువంటి మాటను ఉపయోగిస్తారు. లేకపోతే అధ అధ తర్వాత అనే మాటతో కానీ చెప్తుంటారు. లేక ఓంకారం అనే మాటని, శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. పరమాత్మకు సంబంధించి ప్రతి ఉపనిషత్తులో ఒకే రకమైన వర్ణన ఉంటుంది. కానీ ఆ పరమాత్మకు సంబంధించిన శక్తి దగ్గరకు వచ్చేపాటికి ప్రతి ఉపనిషత్తులో ఒక్కొక్క రకమైన రూపంతో ఆ వర్ణన సాగుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క రకమైన శక్తి ఉంది అని చెప్పి ఇక్కడ అర్థం కాదు. ఉన్నది మాత్రము ఈ మాయ ఒక్కటే. ఈ మాయ త్రిగుణాత్మకం. సత్వ, తమో, రజో గుణాలతోటి ఏర్పడింది. ఈ 3 గుణాల పేర్లను కలిపినట్లయితే స్త్రీ అనేటువంటి శబ్దము మనకు ఏర్పడుతుంది. కాబట్టి
ఈ మాయని స్త్రీ అంటారు, ప్రకృతి అంటారు, లేక త్రిగుణాత్మకమైనది అని చెప్పి అంటారు. ఈ త్రిగుణాలను మరికొంచెం వ్యాకోచింపజేసినట్లయితే ఆ పరమాత్మ మనకు కనపడకుండా అడ్డం ఉన్నటువంటి మాయని 9 పొరల కింద విభజిస్తాడు. ఇది ఒక ఉపనిషత్తులో జరుగుతుంది. పంచభూతాలు అవి స్థూలమైనవి, కొంచెం పైకి పోయి కొద్ది సూక్ష్మతరం అవుతాయి. అవి కంటికి కనిపించవు, లోపలే ఉంటాయి కాబట్టి అంతఃకరణాలు అని చెప్పి అంటాం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 9 పొరలే అడ్డంగా ఉండేదని ఒక ఉపనిషత్తు. మరొక ఉపనిషత్తు ఇదే 9 పొరల్ని 9 భాగాల కింద కాకుండా 5 భాగాల కింద చేసి పంచకోశాలు అనే పేరుతో పిలుస్తుంది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, బుద్ధిమయ కోశం, ఆనందమయ కోశం అంటుంది. దానిపైన పరమాత్మ ఉంటాడు అని చెప్తుంది. ఈ 9 పొరలు దాటితే పరమాత్మ దొరుకుతాడు అని చెప్పి ఇంకొక ఆప్షన్ చెప్తుంది. ఈ 9 పొరలు ఎట్లా శుద్ధి చేసుకోవాలనేది ఒక దాంట్లో ఉంటుంది. ఈ 5 పొరల్ని ఎట్లా ఆలోచిస్తూ క్రమంగా దాటాలి, అక్కడ ఆలోచన పద్ధతి ఆ ఉపనిషత్తులో చెప్పబడింది. ఒక తండ్రి దగ్గరికి కొడుకు, ఆయన గురువు కూడా వచ్చి నాకు పరమాత్మ అంటే ఏమిటో చెప్పు అంటాడు. అంటే నువ్వే కాసేపు ఆలోచించుకొని రా అంటాడు. ఆలోచించుకొని వచ్చి నాకు అర్థమైపోయింది, అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నమే పరబ్రహ్మ అంటాడు. బాగానే ఉంది, మళ్ళీ పోయి ఆలోచించుకొని రా అంటాడు. మళ్ళీ ఒక సంవత్సరం పాటు ఆలోచన విచారణ చేసిన తర్వాత మళ్ళీ అన్నం కాదు, ప్రాణం లేకపోతే ఈ అన్నం ఉన్నప్పటికీ నిలబడలేం కాబట్టి ప్రాణమే నా పరమాత్మ అంటాడు. చాలా బాగుంది, ఒక మెట్టు పైకి ఎక్కినావు కానీ పూర్తిగా ఎక్కలేదు, మళ్ళీ పో అంటాడు. ఇట్లా క్రమక్రమంగా కేవలం ఆలోచన ద్వారా మాత్రమే ఆ పరమాత్మను తెలుసుకోగలమని చెప్పి ఒక ఉపనిషత్తు. అంత దూరం విభజన అవసరం లేదు, కేవలం 3 భాగాలుగా విభజించుకొని ఆలోచించు, నీకు అర్థమైపోతుంది. అది పై కనిపించేది స్థూల శరీరం, లోపల ఉండేటువంటి మనసు, బుద్ధి, చిత్తమేమో సూక్ష్మ శరీరం. దాని లోపల నుండి నేనేదో చేసేస్తున్నా అనుకున్నది కారణ శరీరం. కాబట్టి ఆ శరీరాల గురించి ఆలోచించి వాటిని విచారణ మార్గంలో క్రమక్రమంగా పక్కన పెట్టు, నీకు పరమాత్మ లభ్యమవుతుందని చెప్పి మరొకటి తెలుసు. అంత దూరం కూడా అవసరం లేదు, కేవలం ఈ 9 అంశాలని 2 భాగాల కింద చేసుకొని పరిశీలించు. ఈ పైన కనిపించేదేమో క్షర పురుషుడు, ఇది ఎప్పుడో ఒకసారి నశిస్తుంది. లోపల ఉండేటువంటి సూక్ష్మమైనది అక్షర పురుషుడు అనేక జన్మల పాటు నిన్ను అంటి పెట్టుకొని ఉంటుంది. దాంట్లో ఈ కారణ శరీరాన్ని కూడా తొలగించుకున్నట్లయితే నువ్వు అక్షర పరబ్రహ్మను పట్టుకోగలని చెప్తూ. అంతవరకు అవసరం లేదు, ఉండేది 2 వస్తువులు, ఒకటి పురుషుడు, మరొకటి ప్రకృతి. లేక పురుషుడు లేక స్త్రీ, లేక ఆ ఉండేటువంటి పురుషుడు ఇదంతా కూడా క్షేత్రము. ఆ క్షేత్రజ్ఞని పట్టుకోవాలంటే ఈ క్షేత్ర సహాయంతోనే పట్టుకోవాలి, దీన్ని వదిలిపెట్టి కాదు, దీన్ని సహాయం చేసుకునే మనం తెలుసుకోవాలి. ఉన్నదే లేని దాన్ని మనకు పట్టిస్తుంది, దానికోసం ఇది ఏర్పాటు చేయబడింది, మనం అనుభవించడం కోసం కాదు అని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి ప్రస్తుతం మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆ 10 ఉపనిషత్తులను కొనుక్కొని అర్థమైనా కాకపోయినా క్రమక్రమంగా చదువుతూ ఉంటే ఒక్కొక్క ఉపనిషత్తు పూర్తి చేసిన తర్వాత కొంచెం కొంచెం జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేసినప్పుడు మరి కొంచెం జ్ఞానం పెరుగుతుంది. చిట్ట చివరికి ఇంకేమీ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో నీకు సంపూర్ణ జ్ఞానము లేక పరమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ కాబట్టి ఆ బ్రహ్మ సాక్షాత్కారం అనేది మన మనసులోనే ఉంది అన్న సంగతి నీకు తెలిసి అది అనుభవంలో కూడా వస్తుంది. కాబట్టి మామూలు ప్రపంచం కంటే కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలోనే అసలు సత్యం తెలుసుకోవడానికి సులభం. కారణం ఏమిటంటే ఇక్కడ లక్ష్యము అదే, సాధనము ఇదే. మామూలు ప్రపంచంలో లక్ష్యం వేరు, సాధనం వేరు. ఒక్కొక్కసారి లక్ష్యాన్ని మర్చిపోయి సాధనాన్ని లక్ష్యం అని మనం అనుకుంటాం. ఇక్కడ అట్లా పొరపాటు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కేవలం ఆ ముక్తి కోసం ముకుందుని ప్రార్థిస్తే ముక్తిని ఇస్తాడు, తీరా అక్కడ పోయి చూస్తే మళ్ళీ ముకుందుడే ఉంటాడు అని చెప్పి అర్థం.
You can continue. Okay. లో పెట్టలేదు టాబ్లెట్, మర్చిపోయాను. Okay, sir, no problem. తర్వాత నామము మూల విగ్రహ రూపి. అమ్మవారికి అనేక రకాలైన ఆకారాలు ఉన్నాయి. ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి అనేక సందర్భాల్లో అనేక రూపాలతోటి ఆమె దర్శనమిచ్చింది. ప్రధానంగా నవరూపాలని, దేవి నవరాత్రుల్లో 9 రకాలైన రూపాలని మనం పూజిస్తూ ఉంటాం. ఇవి కాకుండా మనకు కనిపించినటువంటి అనేక రూపాలు ఉన్నాయి. ఇంకా బాల, బగాళ ఇట్లాంటి రూపాలు కొన్ని ఉన్నాయి. అట్లాగే అల్లంపూర్లో ఉండే జోగులాంబ. కాబట్టి దాదాపు 64 శక్తిపీఠాల్లో 64 రకాలుగా ఆమె దర్శనమిస్తా ఉంది. అయితే దర్శనం ఇవ్వడంలో ఒక్కొక్కసారి ఒకే రూపమే అనేక చోట్ల వాళ్ళకి దగ్గర కావడం కోసం ఆ రూపం ఏర్పడతా ఉంటుంది. లేక ఒక్కొక్కసారి ఒక ప్రత్యేకమైన పరిస్థితి కోసం, లేక ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో తీసుకోవడం కూడా జరుగుతూ ఉండవచ్చు. ఉదాహరణకి శివాలయాలు ఉన్నాయి, అన్ని చోట్ల శివలింగమే ఉంటుంది, మరొక విగ్రహం అంటూ ఏముండదు. అన్ని చోట్ల శివుడుగానే మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే ఈ శివలింగాల్లో కొన్ని ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనకు చెప్పడం కోసం ఏర్పడతాయి. మనకు దక్షిణ భారతదేశంలో పంచభూత లింగాలు, అట్లాగే ఎడమవైపు పోయినట్లయితే మనస్సుకు బుద్ధికి చెందినటువంటి సూర్యలింగము, చంద్రలింగం, లేక ఒక్కొక్కసారి ప్రతిష్ఠించిన దేవతల మేరకు ఇంద్రుడు ప్రతిష్ఠిస్తే, లేక చంద్రుడు ప్రతిష్ఠిస్తే, లేక భీముడు ప్రతిష్ఠిస్తే, ధర్మరాజు ప్రతిష్ఠిస్తే, శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠిస్తే, అట్లాంటి ప్రత్యేకతలు కలిగినటువంటి లింగాలు కొన్ని చోట్ల మనకు కనిపిస్తాయి. కొన్నిసార్లు రాక్షస సంహారం కోసమే ఏర్పడినటువంటి లింగాలు కొన్ని చోట్ల ఉంటాయి. అట్లా సర్వసాధారణంగా వాళ్ళ ప్రతి ప్రాంతంలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశం చేత శివలింగం ఉండినప్పటికీ కొన్ని మాత్రం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడిన రూపాలు అయి ఉంటాయి. ఉదాహరణ కోసం మనకు ఈ దేవభూమిలో హిమాచల్ ప్రదేశ్ లో కులు వ్యాలీలో బిజిలీ మహాదేవ్ అనేటువంటి పేరుతోటి ఒక శివలింగం ఉంది. ఆ ఒక్క చోట మాత్రమే బిజిలీ మహాదేవ్ అని చెప్పి ఆ శివలింగాన్ని పిలుస్తారు. అట్లా పిలవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఇప్పటికీ కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ ఆలయం మీద పిడుగు పడుతుంది. కేవలం కరెక్ట్ గా 12 సంవత్సరాల తర్వాత మాత్రమే పిడుగైతే పడుతుంది, కానీ ఆలయం ఏమి చెక్కు చెదరదో, చుట్టుపక్కల ఉండే కొండ ఏమి చెక్కు చెదరదు. కేవలం ఆలయ శిఖరం పైన ఉండే కలశంలోంచి లోపలికి ఆ పిడుగు ఎంటర్ అయి అది నేరుగా ఆ కలశానికి దిగువన ఉండేటువంటి ఆ శివలింగాన్ని తునాతునకలు చేసేస్తుంది. అట్లా తునాతునకలైనటువంటి శివలింగాన్ని మరుసటి రోజు ఆ రోజు సాయంత్రమే పూజారి వచ్చి అన్నిటినీ కలిపి మూట కడతాడు. మళ్ళీ తిరిగి సర్ది ఒరిజినల్ ఫారం ఎట్లా ఉందో ఏ ముక్కకు ఆ ముక్క చేర్చి పెట్టాల్సిన అవసరం లేదు. అన్నిటినీ కేవలం ఒక మూటలో కట్టేసి లోపల పెట్టి నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయానికి ఆశ్చర్యంగా మొత్తము శివలింగము ఎటువంటి బీటలు లేకుండా ఏ భాగం ఎక్కడైతే ఉండాలో అట్లా తిరిగి అది ఏర్పడుతుంది. ఇది ఎప్పుడూ జరిగిన మింత కాదు, ఇప్పుడు కూడా జరుగుతుంది. అది జరిగేటువంటి రోజున అనేక దేశాల నుంచి శాస్త్రవేత్తలంతా వచ్చి కూర్చొని దాన్ని అబ్జర్వ్ చేస్తారు. కానీ ఇప్పుడు కూడా ఎవరు ఎందుకు అట్లా జరుగుతుంది, ప్రతి 12 సంవత్సరాలకు ఆ శివలింగం మాత్రమే ముక్కలు కావడం ఎందుకు జరుగుతుంది, అట్లా ముక్కలైనటువంటి శివలింగం ఆ ముక్కలన్నీ కలిపి మళ్ళీ తిరిగి శివలింగం కింద ఒకే ముద్ద కింద ఏమాత్రం ఎక్కడ బీటలు కనపడకుండా ఎట్లా శివలింగంగా మారుతున్న సంగతి ఎవరికీ తెలియదు. కానీ అక్కడ స్థానికులకు మాత్రం ఒక కథ తెలుసు. ఆ ప్రాంతంలో వెనకటి రోజుల్లో ఒక గొప్ప రాక్షసుడు ఉండేవాడంట. వాడు పెద్దగా ఈ మనుషులు పట్టుకొని చంపడం అట్లాంటిది లేదు, కానీ రాక్షసులు కూడా ప్రత్యేకత ఏంటంటే శాడిజం. వాళ్ళని వీలైనంత వరకు హింస పెట్టి నానాకి ఇబ్బందులు పెట్టి వాళ్ళు సంతోషపడతారు. కొంతమంది ఇతరులకు తన దగ్గర ఉన్నదేదో ఇచ్చి సంతోషపడతారు, లేక ఇతరులకు అవసరమైనదేదో చెప్పి సంతోషపడతారు. కొంతమంది తమ సంతోషాన్ని మాత్రం చూసుకుంటారు, మిగిలిన వాళ్ళ సంతోషాన్ని పట్టించుకోరు. కానీ కొంతమంది సంతోషాన్ని ఎట్లా పొందుతారంటే కొంతమంది చిన్నపిల్లల్ని ఎత్తుకొని బుద్ధి చేస్తారు, కొంతమంది వాళ్ళ బుగ్గలు గిల్లి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు సంతోషపడతారు. అదొక రకమైన రాక్షస ఆనందం. ఈ రాక్షసుడు కూడా ఆ ప్రాంతంలో ఉండేటువంటి పల్లె ప్రాంతాలు 5-6 గ్రామాలు అక్కడ కులు లోయలో ఉన్నాయి.
వాళ్ళందరినీ ఏడిపించి ఇబ్బంది పెట్టి వాడు సంతోషపడేవాడు. అందుకోసం వాడు ఏం చేసేవాడంటే అక్కడ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, అది సాధారణంగా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ వీడు ఎప్పుడైతే వాళ్ళు ఏడిపించాలని చెప్పి అనుకుంటాడో ఆ స్థితిలో ఒక పెద్ద కొండ చెరువు కింద మారిపోయి ఆ నదికి అడ్డంగా పడుకునేవాడట. అట్లా పడుకోగానే మనకి హిమాలయ ప్రాంతంలో కదా ఉప్పెన వచ్చినట్టుగా ఆ నీళ్ళన్నీ అక్కడ నిండిపోయి వరద మాదిరి వచ్చి వెనక ఉండేటువంటి ఊళ్ళన్నీ దెబ్బతినేవి. అవన్నీ దెబ్బతిన్న తర్వాత మళ్ళీ సడన్ గా ఒక్కసారి తన రూపాన్ని వెనక్కి తీసుకునేవాడు. దాంతో పెద్ద ఎత్తున వరద కిందికి వచ్చి కింద గ్రామాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇట్లా ప్రతిసారి చేస్తా ఉంటే వాళ్ళకి దిక్కు తోచక ఆ పరమశివుణ్ణి ప్రధానంగా పూజ చేయడం మొదలుపెట్టారు. అంతమంది కలిపి అన్ని గ్రామాల వాళ్ళు కలిపి పూజ చేసిన తర్వాత పరమశివుడు వాళ్ళ సంతోషపడి త్రిశూలధారి అయి వచ్చి ఆ రాక్షసుని సంహరించినాడు. వాడు సంహరించినప్పుడు ముక్తిని కోరుకోలే, నేను ఇంకా ఇక్కడే ఉండాలి, ఈ భూమి మీదనే ఉండాలని చెప్పి కోరుకొని ఒక పెద్ద కొండ కింద మారిపోయాడు. అట్లాగా మారినటువంటి కొండల్ని ఎప్పుడైనా సరే నాశనం చేసేవాడు ఎవరంటే ఇంద్రుడు. అందుకని ఆయన ఏం చేసినాడంటే తన దగ్గర ఉండే వజ్రాయుధాన్ని ఆ కొండ మీద ప్రయోగించడం మొదలుపెట్టినాడు. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మన దృష్టిలో అది 12 సంవత్సరాలు కావచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో ప్రతి గంటకి ప్రతి నిమిషానికి ఆ ప్రయత్నం జరుగుతున్నట్టుగానే లెక్క వేసుకోవాలి. ఎందుకంటే మనకు 30 రోజులు గడిచినట్లయితే పితృదేవతలకు ఒక రోజు కింద లెక్క. మనం దేనైతే మాసికం అని చెప్పి మనం పెడుతున్నామో వాళ్ళకి ఆ రోజు ఆహారం అని చెప్పేస్తాం. మనం ఎట్లయితే రోజు ఆహారం తింటామో వాళ్ళు రోజు ఆహారం తింటారు, కానీ మనకు 30 రోజులు గడిస్తే వాళ్ళకు ఒక రోజు, అందుకని వాళ్ళకి మాసికాన్ని మనం ఏర్పాటు చేస్తాం. అట్లాగా పైన ఉండేటువంటి లోకంలో స్వర్గలోకాల్లో కనుక పోయినట్లయితే ఆ పితృదేవతలకు ఒక నెల రోజులు గడిచినట్లయితే వాళ్ళకు ఒక రోజు అవుతుంది. అందుకని ఇంద్రుడి లెక్కలో ప్రతి క్షణం దానికోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అది మన కాలానికి భూమి మీదకి వచ్చేసరికి అది 12 సంవత్సరాల కాలమైంది. అయితే ఆ ఇంద్రుడు ప్రయోగించినటువంటి వజ్రాయుధానికి వాడు దెబ్బ తినకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కదిలిపోయి మళ్ళీ ప్రజలకు ఇబ్బంది వస్తా ఉన్నమాట. అట్లా అని ఇంద్రుడి ప్రయత్నాన్ని ఆపలేడు, ఎందుకంటే ఆటోమేటిక్ గా దాన్ని సెట్ చేసేసి దాన్ని అదే పనిగా బాధడం మొదలు పెట్టినాడు. అందుకని మహాదేవుడు ఏం చేసినాడంటే అటు ఇంద్రుడి ప్రయత్నాన్ని ఆపకుండా, ఎందుకంటే అతను చేసేది మంచి ప్రయత్నమే, రాక్షసుడు అనేటువంటి కొండని పగలగొట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాన్ని చిన్న భిన్నం చేసేసేయాలా, ప్రజలకు అందుబాటులో వస్తున్నట్టుగా చేయాలా అని చెప్పి ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశాన్ని కాదనలేదు. అదే సమయంలో అక్కడ ప్రజలకు బాధ కలుగుతుంటే చూసుకోలేడు. అందుకని ఆ ఇంద్రుడు ప్రయోగించినటువంటి వజ్రాయుధం యొక్క శక్తి కేవలం తన శివలింగం మీద మాత్రమే పడేటట్లుగా చేసి తను మాత్రమే తునాతునకలైనట్టుగా చేసి ఆ రాక్షసుని మాత్రం మళ్ళీ అట్లాగే కాపాడుతున్నాడు. ఎందుకంటే వాడికి ఇప్పుడు ఆ పర్వత రూపంలోకి మారిన తర్వాత పరమశివుడి యొక్క తత్వం ఏమిటి అన్న సంగతి అర్థమైంది. ఎప్పుడైతే ఆయన యొక్క త్రిశూలం వీడిని తాకిందో వాడిలో ఉండేటువంటి పాపాలను నశించిపోయినాయి. కాబట్టి వాడి కోరిక మేరకే శివుడు ఆ పైన శివలింగ ఆకారంలో వచ్చినాడు. అయితే ఇంద్రుడు మాత్రం తన ప్రయత్నాన్ని ఆపడం లేదు. అందుకని అటు ప్రజలను ఈ రాక్షసుని కాపాడడం కోసం అటు ఇంద్రుడి యొక్క ప్రయత్నాన్ని ఆపకుండా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ పిడుగు కేవలం తన మీద మాత్రమే పడి అది ముక్కలేటట్టుకై మళ్ళీ మరుసటి రోజుకి అదికి అతుక్కొని మళ్ళీ 12 సంవత్సరాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది ఇప్పుడు కూడా నిరంతరం జరిగేటువంటి అంశం. మీరు కావాలంటే యూట్యూబ్ లో ఈ బిజిలీ మహాదేవ్ అని కనుక కొట్టినట్లయితే ఆ వీడియోలో ఆ వీడియోలో అది కూడా మళ్ళీ మనకు యూట్యూబ్ లో మీరు ఆ వీడియోని చూడడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి అమ్మవారికి అనేక రూపాలు ఉన్నాయి. అన్ని రూపాలు అందుబాటులో ప్రతి చోట అందుబాటులో ఉండడం కోసం ఒకే రూపం అన్ని చోట్ల ఉండొచ్చు, లేదా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం అమ్మవారి యొక్క రూపం ఉండొచ్చు. కానీ అన్ని రూపాలకి మూల రూపం మాత్రం ఆమె అని చెప్పడం కోసం మూల విగ్రహ రూపిణి అనే నామం ఇవ్వబడింది. తర్వాతి నామం భావజ్ఞ. ఈ భావజ్ఞ అనే మాటకు అర్థం ఏమిటంటే మనం ఎప్పుడైతే ఆ శుద్ధ ముక్తి పరిస్థితిని చేరుకుంటామో, లేక శుద్ధ పరస్పర బ్రహ్మాన్ని మనం ఎప్పుడైతే చేరుకుంటామో, జ్ఞాన మార్గంని అనుసరించి ఆ పరమ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం చేరుకుంటామో అప్పుడు మన మనసులో ఉండేటువంటి ఆలోచన రహిత స్థితిని భావజ్ఞ అని చెప్పంటారు. కాబట్టి ఆ భావజ్ఞ స్థితిని లేక ముక్తిని ఇచ్చేటువంటిది ఆమెనే. చేరిన తర్వాత అక్కడ మనకు లభించేటువంటి కూడా అమ్మవారి అని చెప్తారు. ఆమె భవ రోగగ్ని. మనము
ఆ ముక్తిని చేరలేకపోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే మనకు భవము అనేటువంటి రోగం ఒకటి ఉంది, లేక సంసారం అనేటువంటి రోగం ఒకటి ఉంది. చాలా మంది చాలా ఆరోగ్యవంతులుగా ఉండి శరీరము బతికినంత కాలము తుమ్మకుండా తగ్గకుండా హాయిగా ప్రశాంతంగా జీవితాన్ని వెళ్ళబుచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు పడకుండా తమ శరీరాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరికైనా సరే ఈ ముసలితనం అనేది ఒకటి తప్పదు. కానీ యంగ్ ఏజ్ లో కనుక చనిపోతే ముసలితనం కూడా ఉండకపోదు. కానీ సంసారం అనేటువంటి రోగాన్ని మాత్రం ఎవరు కూడా వదులుచుకోవడానికి సాధ్యం కానే కాదు. కాబట్టి ఎప్పుడైతే ఈ రోగం పోతుందో ఆటోమేటిక్ గా ఆరోగ్యం వస్తుంది. మనకి ఏదైనా జబ్బు చేసినట్లయితే, అనారోగ్యంగా ఉండేటట్లయితే డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్ ఏం చేస్తాడు? నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడు, అనారోగ్యాన్ని తొలగించేస్తాడు. అనారోగ్యం తొలగిపోతే ఆటోమేటిక్ గా ఆరోగ్యం ఉంటుంది. అంటే ఆరోగ్యం అనేది మన సహజమైనటువంటి స్థితి అని చెప్పారు. ఈ సహజ స్థితి దాటి యువతలకు వచ్చినట్లయితే అనారోగ్యం వస్తే మనం చేయాల్సింది తిరిగి సహజ స్థితిని పొందడం కోసం ప్రయత్నం చేయకూడదు. ఈ అనారోగ్యాన్ని తొలగించుకుంటే చాలు, సహజమైన స్థితి దానంతట తనే సమకూరుతుంది. అట్లాగే మనం ఎప్పుడూ కూడా ఆ ఆత్మ దర్శనం చేసిన వాళ్ళమే, ఆత్మలో ఒక భాగమే మనం. కానీ మాయ వల్ల, సంసారం అనేటువంటి మాయ వల్ల మనం పరమాత్మ అన్న సంగతి మనకు ఎరుక లేకుండా పోతుంది. ముక్తిని పొంది ఉండడం అనేది మన సహజ స్థితి. అయితే ఆ సహజ స్థితి మనకు తెలియకుండా పోవడానికి కారణం ఏమిటంటే సంసారం అనేటువంటి రోగం. ఈ సంసారం అనే రోగాన్ని అమ్మవారు ఎట్లా పోగొడుతుందంటే, డాక్టర్ల దగ్గరికి పోతే ఆ ఉండేటువంటి రోగాన్ని బట్టి రకరకాలైన మందులు ఇస్తారు. కానీ అమ్మవారికి మాత్రం తెలుసు, అందరికి ఉండేది ఒకే కామన్ రోగం, మనందరికీ ఒకటే రోగం, సంసారం అనేటువంటి రోగం. ఈ రోగాన్ని పోగొట్టడానికి ఆమె వాడేటువంటి మందు కూడా ఒకే ఒక మంది అందరికి వాడుతుంది. అదేమిటంటే శివుణ్ణి మనకు ఔషధంగా ఇస్తుందంట. ఇక్కడ చిన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి, శివుడు వేరు, ఈశ్వరుడు వేరు. దానికి వాళ్ళిద్దరు వేరు కాదు. సృష్టి చేయక ముందేటువంటి పరమాత్మని శివుడు అని చెప్పి అంటాము. ఎప్పుడైతే సృష్టి చేయాలనేటువంటి సంకల్పం కలిగిందో ఆయన కామేశ్వరుడు అని చెప్పి అంటాం. అంటే ఆ కామంతో కూడినటువంటి ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే శాసించేవాడు అని చెప్పేస్తాం. కాబట్టి సృష్టి చేయాలి, అది ఎట్లా ఉండాలి అని చెప్పేవాడు ఈశానుడు, కాబట్టి ఈశ్వరుడు అయినాడు. కాబట్టి ఈశ్వరుడు అంటే ప్రపంచం, శివుడు అంటేనేమో ప్రపంచం లేనటువంటి స్థితి. అందుకని ఈ శివమాత్రలను మనకి వేసి ఆమె అంటే మనం చేయాల్సిన పని కూడా ఏమిటంటే శివుడు అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు అని తేడానిగా మనం గ్రహించగలిగినట్లయితే ఆ శివుడికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి, పరమాత్మకు ఉండేటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఏమిటి, శివుడికి ఉండే లక్షణాలు ఏమిటి, శక్తితో కూడిన శివుడికి ఉండే లక్షణాలు ఏమిటి, శక్తికి ఆ శివుడి నుంచి శక్తి దూరంగా జరిగినప్పుడు ప్రపంచానికి ఉండే లక్షణాలు ఏంటి అని కనుక మనం విచారణ చేయగలిగినట్లయితే అమ్మవారు మనకు సహాయం చేసి ఆ శివుడు అనే గుళికను మనకిచ్చి ఈ సంసారం అనేటువంటి రోగాన్ని తొలగిస్తుంది. సంసారం అనే రోగం పోగానే ముక్తి అనేది ఆటోమేటిక్ గా మనకు లభిస్తుంది. కాబట్టి భవము లేక సంసారం అనేటువంటి రోగంతో మనం బాధపడతా ఉంటే ఆమె శివుడు అనేటువంటి అగ్నిని మనకిచ్చి తద్వారా ఈ సంసారం అంతా కూడా భస్మీపట్లం చేసి మనల్ని ఆ శివుడి దగ్గరికి చేరుస్తుందని చెప్పారు. ఆమె భవచక్ర ప్రవర్తిని. ఆమె పెద్ద డాక్టర్. ఆ మందు ఆమెకు మాత్రమే తెలుసు తప్ప ఇతరులకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ భవరోగాన్ని సృష్టించింది కూడా ఆమెనే. ఆమె భవచక్ర ప్రవర్తిని. భవం అంటే సంసారము, ఈ సంసారం అనే చక్రాన్ని ప్రవర్తింపజేసింది ఆమె. కాబట్టి ఆ చక్రాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనే సంగతి అమ్మవారికి ఒక్కదానికి తెలుసు తప్ప ఇతరులకు ఎవరికి తెలియదు అని చెప్పారు. అందుకని ఆ సంగతి తెలుసు కాబట్టి దానికి కీలకమైన మందు ఆమె దగ్గర ఉంది. కాబట్టి ఆ మందునిచ్చి ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే ప్రయత్నిస్తారో, ఎవరైతే నిరంతరం దానికోసం ప్రయత్నిస్తారో, అప్పుడప్పుడు అడప కాదు, లేదా కొంచెం సేపు కోసం, కొంచెం సేపు ప్రపంచంలో కష్టాలు పోగొట్టుకోవడం కోసం, కొంచెం సేపు ముక్తి కోసం కాకుండా వీటిని అట్లా పక్కన పెట్టి నీ ఇష్టం అని చెప్పి వదిలేసి ఏదొస్తే దాన్ని అనుభవిస్తూ కేవలం పరమాత్మలో ఐక్యం కావాలి, నేను పరమాత్మ అనే సంగతి నాకు అనుభవంలోకి రావాలని చెప్పి ఎవరైతే ప్రయత్నిస్తుంటారో అటువంటి వాళ్ళకి శివుడు అనే ఔషధం ఇచ్చి ఆ భవచక్రాన్ని దాన్ని బయటికి తీసి ఆ మూలం దగ్గరికి ఆమె చేరుస్తుంది. ప్రతి చక్రానికి మధ్యలో తిరగడానికి ఒక ఇరుసు ఉంటుంది. ఆ ఇరిసే పరమాత్మ. పరమాత్మ కదలడు, ఆయన స్థాణువు, చక్రం ఏమో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ చక్రం అంచులో మనం ఉన్నాం.
చుట్టూ గరగరా తిరుగుతున్నాం. కొంతమంది కొంచెం మధ్యకు జరిగినాడు, వాళ్ళకి తిరగడం తక్కువ అవుతుంది. ఆ హబ్ దగ్గరికి చేరుతారు, వాళ్ళు తిరగడం మరికొంచెం తగ్గుతుంది. హబ్ మీదకి చేరుతారు, ఇక తిరిగే ప్రసక్తి అంటూ ఏముండదు. కాబట్టి ఆ చక్రం ఏమో చలనాత్మకము, హబ్ ఏమో దానికి ఉండే ఇరిసేమో స్థిరమైనది. ఆ స్థిరమైనటువంటి ఆ ఇరిసే పరమాత్మ, దాన్ని ఆధారం చేసుకొని ఈ భవచక్రం అనేది అమ్మవారు ప్రవర్తింపజేస్తుంటుంది. మనం కోరుకున్నట్లయితే ఆ కేంద్ర బిందు దగ్గరికి చేరుస్తుందని చెప్పి అర్థం. ఆమె ఛందస్సార. ఛందస్సు అంటే మామూలుగా మనం పద్యాల్లో వాడేటువంటి ఛందస్సే. కానీ ఛందస్సు అనే మాటకు అసలైన అర్థం ఏంటంటే ఉపనిషత్తులు అని చెప్పి, వేదాలు అని చెప్పారు. అన్ని వేదాల యొక్క సారం ఏమిటంటే ఆమెని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఆమెను గురించే, పరమాత్మ గురించి కాదు. పరమాత్మ గురించి ఎక్స్ప్లెనేషన్ అన్ని 5-6 వాక్యాల్లో అయిపోతాయి. నిత్యం శుద్ధం బుద్ధం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్తే చాలు, పరమాత్మ తెలిసిపోతుంది. కానీ ఈ మాయ ఒక్కొక్క చోట ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతంలో ఉండే పరిస్థితిని బట్టి, మనం ఉండే స్థితిని బట్టి, మనకు గత జన్మలో ఉన్నటువంటి పాప పుణ్యాల పరిస్థితిని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క మాదిరిగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ మాయను అర్థం చేసుకోవడమే చాలా గొప్ప విషయం. ఆ మాయను అర్థం చేసుకోవడమే గొప్ప విషయం. మాయ ఎప్పుడు అంతమైతే ఆటోమేటిక్ గా పరమాత్మ లభిస్తాడు. ఆ పరమాత్మ, ఆయన శక్తి, ఆ మాయ ఆయనది అనే సంగతి మనకు అర్థమవుతుంది. అందుకని అనేక మనకుండేటువంటి అన్నిట్లో కూడా, అది ఉపనిషత్తులు కావచ్చు లేక వేదాలు కావచ్చు, వాటన్నిటిలో కూడా వర్ణించింది ఆమెను గురించే. ఆమెని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని చెప్పారు. అన్ని శాస్త్రాల యొక్క సారం కూడా ఆమెనే. అన్ని మంత్రాల యొక్క సారం కూడా ఆమె. అన్ని మంత్రాలు కలిపి ప్రపంచంలో 50 అక్షరాలు ఉన్నాయి అమ్మకు. ప్రతి ఒక్క అక్షరము ఒక బీజాక్షరమే. కొన్ని అక్షరాలు కలిపినట్లయితే అది మంత్రాలు అవుతాయి. ప్రపంచంలో అన్ని రకాలైన మంత్రాలకి మూల మంత్రం ఏమిటంటే శ్రీ విద్య అనేది. కేవలం 16 అక్షరాల మంత్రం మాత్రమే అన్నిటికీ మూలమైనటువంటిది. ఆ అన్ని మంత్రాల యొక్క సారం కూడా ఆమె. ఆమె తలోదరి. అయితే ఆమె ఎక్కడ ఉంటుంది, ఆమె అనుగ్రహం ఎట్లా పొందాలని చెప్పి మనం కనుక ప్రయత్నం చేస్తే దొరకడం మాత్రం ఆమె కష్టం. ఆమెను పట్టుకోవాలంటే ఆ మంత్ర సాధన ద్వారా లేక ఆమె పాదాలు పట్టుకోవడం ద్వారా మనం చేరుకోగలుగుతాం తప్ప నేరుగా ఆమె తెలుసుకోవడం అనేది మనకు సాధ్యం కాదని చెప్పారు. ఎందుకంటే ఆమె ఒక పొట్ట లోపలికి ఉంటుంది అని చెప్పారు. తలోదరి అంటే పొట్ట లోపలికి ముడుచుకొని పోయి ఉన్నదని చెప్పారు. పొట్ట ఆ మాత్రం అన్నా కనిపిస్తుంది, కానీ నాభి అసలు కనిపించదు. అదే మనకు అంతరిక్షం యొక్క చివరి అంచు, లేక అంతరిక్ష కేంద్రానికంతా కూడా అది మధ్య బిందువు. అక్కడ నుంచే సృష్టి అంతా కూడా చేయబడి ఉంది. అది ఉన్నట్లుగా మనకు ఎప్పుడు కనిపించదు. ఉంది కానీ ఎందుకు కనిపించదు అంటే బ్లాక్ హోల్ కాబట్టి. ఆ బ్లాక్ హోల్ లోకి ప్రవహించిన ఏ వస్తువు అయినా సరే దాంట్లో కలిసిపోతుంది. ఆఖరికి ఎంత పెద్ద కాంతిని వేసినా కూడా ఆ కాంతిని కూడా ఆ బ్లాక్ హోల్ ఉంది. కాబట్టి ఆమె నేరుగా మనకు కనిపించదు. ఆమె ఉంది అని చెప్పి ఆమె కనిపించేటువంటి స్వరూప స్వభావాలు వెనక ఆమె ఎట్లా ఉందని చెప్పి అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేసుకున్నట్లయితే, ఆ అర్థం చేసుకోవడం కోసం ఉపయోగించే 3 సాధనాలు ఏంటంటే, ఒకటి మంత్రం ద్వారా, ఇంకొకటి శాస్త్రం ద్వారా, ధర్మశాస్త్రం ఇటువంటి వాటితోటి మనం పాపాలు చేయకూడదు, పుణ్యాలు చేయాలి. ఏది పాపము ఏది పుణ్యము ఈ మధ్య రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ఎవరికి తోచినట్లుగా దాన్నే పుణ్యం కింద మార్చుకుంటా ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా లేకపోయినట్లయితే పాపాన్ని కూడా పుణ్యం కింద మార్చుకుంటున్నారు. అట్లా కాకుండా అసలైనటువంటి శాస్త్రం ఏం చెప్తుంది, ఇతరులకు హాని చేయకుండా ఉండడమే పుణ్యము, హాని చేయడమే పాపం అనే ఒక సూక్ష్మంగా చెప్తుంది. కాబట్టి ఆ శాస్త్రం యొక్క సారం, లేక ఈ వేదాల యొక్క సారము, లేక ఉపనిషత్తుల యొక్క సారం, వీటన్నిటి సారాన్ని కనుక మనం గ్రహించినట్లయితే ఆమె మామూలు కంటి కనపడకపోయినప్పటికీ మనకు అంతర్ముఖమైనప్పుడు అనుభూతిలోకి వస్తుంది అని చెప్పారు. కాబట్టి ఆమెని వెతకడం కోసం ప్రయత్నం చేయొద్దు. వీటి యొక్క సారాన్ని గ్రహించి దాన్ని అనుసరిస్తూ పోయినట్లయితే చాలా ఆమె దొరుకుతుంది అని చెప్పి అర్థం. ఆమె ఉదారమైనటువంటి కీర్తిని కలిగి ఉన్నది. చాలా గొప్ప కీర్తి కలిగి ఉంది. అంతేకాదు, మనకు ఎవరైతే ఉపాసిస్తుంటారో వాళ్ళ కీర్తి ప్రతిష్టలను కూడా ఆమె రెట్టింపు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ద్వారా తన గురించి ప్రచారం జరుగుతుంది కాబట్టి, మరికొంతమంది బాగుపడతారనే ఉద్దేశం కాబట్టి ఈ సంసార చక్రంలోంచి వీలైనంత మందిని దాటించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అయితే అందరినీ బలవంతంగా ఎప్పుడు తోసేది. ఎందుకంటే మానవుడికి స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది, ప్రతి ప్రాణికి స్వేచ్ఛ అనేది ఉంది.
కాబట్టి ఆ స్వేచ్ఛను అనుసరించి ఎవరైతే అక్కడికి పోవాలని చెప్పి అనుకుంటారో వాళ్ళకి సాయం చేస్తుంది. వద్దు ఇదే బాగుంది, చక్రం బయటే నేను తిరుగుతూ ఉంటానంటే సరే తిరుగుతూ ఉండండి, ఎప్పుడోసారి కళ్ళు తిరుగుతాయి, అప్పుడు నన్ను అడిగితే మళ్ళీ అక్కడికి చేరుస్తారని చెప్పి అందరికీ సాయం చేయడానికి ఆమె ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అందుకని మరికొంతమంది తెలియక పాపం పిచ్చివాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అట్లా చెల్లడం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ఆమె అమ్మవారు సిద్ధంగా ఉండి తన గురించి చెప్పేటువంటి వాళ్ళ యొక్క కీర్తిని కూడా దిగుడీకృతం చేస్తుందని చెప్పారు. ప్రధానంగా ఆమె గురించి తెలుసుకోకుండా పోవడానికి కారణం ఏంటంటే కుజగ్రహం యొక్క ప్రభావం. కాబట్టి ఎవరి మీదైతే కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి అసలు అమ్మవారి గురించి పట్టించుకోరు, లేక తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసినా ఆమె ఇచ్చేటువంటి వరాల గురించి మాత్రమే తెలుసుకుంటారు తప్ప ముక్తిని గురించి మాత్రం తెలుసుకోరు. లేదా మాక్సిమం స్వర్గ సుఖం కావాలి, నరక కష్టం లేకుండా పోవాలని చెప్పి ప్రార్థిస్తారు తప్ప శాశ్వతమైన ముక్తిని పొందాలని చెప్పి ప్రయత్నం చేయరు. అది కోరుకున్నట్లయితే ఆ కుజగ్రహ దోషాన్ని కూడా పోగొట్టి మనల్ని అక్కడ చేరుస్తుంది అని చెప్పి అర్థం. ఆమె ఉద్ధామ వైభవి. ఆమె యొక్క వైభవానికి ఎటువంటి హద్దులు కూడా లేవు. ఎంతో దూరమైనా సరే ఆమె విస్తరిస్తుంది. మనం చక్రంలో ఎక్కడున్నా సరే, ఎందుకంటే మొత్తం చక్రాన్ని సృష్టించింది ఆమె, దాన్ని తిప్పుతున్నది కూడా ఆమె ఒక క్రమమైన పద్ధతిలో. కాబట్టి ఆ చక్రంలో ఎక్కడుండినా కూడా చక్రాన్ని అంతా కూడా ఆక్రమించి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, హీనాతీనమైన స్థితిలో ఉన్నా, అధమమైన స్థితిలో ఉండినా, పూర్తి నాస్తికుడుగా ఉండినా కూడా విచిత్రం ఏంటంటే ఆస్తికుల కంటే నాస్తికులు కనుక ఒక్కసారి కనుక పరమాత్మ తిరిగినట్లయితే వాళ్ళని మించి బలంగా పరమాత్మను పట్టుకుంటాడు ఇంకెవరు ఉండరు. మనందరికీ దాదాపు గుడిపాటి వెంకటచలం గురించి తెలుసుకొని ఉంటారు. ఆయన కేవలం ఇహలోకానికి సంబంధించి మాత్రమే, శృంగారానికి సంబంధించి మాత్రమే అనేక నవలలు రాశారు. ఆయనకు పరమాత్మ పట్ల ఏమాత్రం నమ్మకం లేదు. ఈ ప్రపంచమే నిజం అని చెప్పుకున్నటువంటి ఒక రకమైన కమ్యూనిస్ట్ ఆయన. కానీ చివరి రోజులు ఆయనకి ఎందుకో అటువంటి ఈ పాత జన్మ యొక్క వాసన అనుకుంటాను. ఆయన చివరికి అరుణాచలం దగ్గరికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఇదంతా కూడా భ్రమ, నేను రాసినంత కూడా శుద్ధ దండగా అని చెప్పి సంగతి తెలుసుకొని అక్కడే ఉండిపోయి తన శేష జీవితంతో అక్కడే గడిపినాడు. ఆయన సమాధి కూడా ప్రస్తుతం అరుణాచలంలోనే ఉండిపోయాడు. ఒక్కసారి నాస్తికుడు కనుక ఆస్తికుడుగా మారితే చాలా బలమైనటువంటి ఆస్తికుడుగా మారుతారు. మనం కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాం. అవసరం వచ్చినప్పుడేమో పరమాత్మ, అవసరం లేనప్పుడేమో నేను అని చెప్పి అటు ఇటు కొంచెం డోలనాయమాయంగా ఉంటాం. కానీ ఈ చివర ఒడ్డు నుండేవాడు కనుక మారితే నేరుగా ఇంక మధ్యలో ఇంకెక్కడ ఉండడు, అటు ఇటు తిరగడం ఉండదు, నేరుగా పోయి పరమాత్మకు శాస్త్రంగా అతుకొని పోతాడు. కాబట్టి ఆమెకు హద్దులు లేవు. ఆమె ఉద్దాన వైభవి. ఆ కీర్తి కనుక ఒక్కసారి ఆ హద్దు లేనటువంటి దాన్ని తెలుసుకున్నట్లయితే అవతల హద్దులో ఉండేటువంటి నాస్తికత్వంలో ఉండేవాడిని ఆస్తికత్వం దగ్గర కూడా తీసుకురాగలిగిన శక్తి ఆమెకు ఉంది అని చెప్పారు. ఆమె వర్ణ రూపిణి. వర్ణాలంటే అక్షరమాల అని చెప్పారు. ఈ 50 అక్షరాలు ఆమె యొక్క రూపం. ఆమె కనపడదు కానీ అక్షరాలు కనిపిస్తాయి. ఆమె వినపడదు కానీ మనం మాట్లాడినప్పుడు అక్షరాలతోటి భాష అనేది వినిపిస్తుంది. కాబట్టి తన గురించి వ్యక్తం కావడం కోసం ఆమె భాషను సృష్టించింది, ఆమె అక్షరాలు సృష్టించింది, మాట్లాడే శక్తిని కూడా ఆమె మనకిచ్చింది. మిగిలిన జంతువులు ఉన్నాయి, వాటికి ఆ మాట్లాడే శక్తి లేదు, బడికి పోలేదు, అక్షరాలు ఎప్పుడు కూడా నేర్చుకోరు. కేవలం మనం మాత్రమే రామ రామ అనేటువంటి శక్తి, మాట్లాడే శక్తి మనకుంది. దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలుసుకునే జ్ఞానం కూడా ఆమె మనకు ప్రసాదించింది. ఈ రకరకాలైన వర్ణాలను కలిపి బీజాక్షరంగా కానీ మంత్రంగా కనుక మార్చి మనకు ఇహలోక సుఖాలు కావాల్సి వస్తే వాటి కోసం, లేక ఇహలోకంలో కష్టాలు పోవాలంటే వాటి కోసం, లేక నరక బాధ లేకుండా ఉండే కోరుకున్నట్లయితే దానికోసం, లేక స్వర్గ సుఖం కావాలనుకున్నట్లయితే దానికోసం, నాకు ఇవేవి వద్దు ముక్తి కావాలనుకున్నట్లయితే ముక్తి కోసం. ముక్తి కావాలి కానీ ఇవి నాకు అడ్డంగా ఉన్నాయన్నట్లయితే అడ్డాలను తొలగిస్తూ ముక్తినిచ్చేటువంటి శక్తి కేవలం అమ్మవారికి మాత్రం ఉంది. మిగిలిన వాళ్ళు ముక్తిని ఇస్తారు, లేక ఇవన్నీ ఇస్తారు, కానీ రెండు కల్పించేటువంటి శక్తి ఇతర పరిస్థితులు ఎక్కడ లేదు. ఒక్క లలితా సహస్ర నామాల్లో మాత్రమే, లేక శ్రీ విద్యలో మాత్రం మనం పట్టుకోవడానికి అవకాశం ఉంది. అయితే శ్రీ విద్య కావాలంటే మనకు గురువు కావాలి, క్రమశిక్షణ కావాలి. అవి మనకు లేకపోయినా సరే కేవలం మనం చేయాల్సిన పని లలితా సహస్రనామాలకు పైన ఉండే అర్థం, అంతరార్థం, పరమార్థాలు తెలుసుకొని గుర్తు పెట్టుకొని మనం చేసుకుంటా చదువుతా పోతా ఉంటే చాలు. క్రమక్రమంగా ఆ అక్షర రూపమే అమ్మ దగ్గరికి మనల్ని చేరుస్తుంది. లలితా సహస్రనామాలన్నీ అక్షర రూపాలే. ఆ అక్షరం అనకుండా అర్థాన్ని మనం చేసుకున్నట్లయితే అమ్మ మనకు అర్థం అవుతుంది అని చెప్పి అర్థం.
తర్వాతి నామము జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయి. ఇదంతా కలిపి ఒకటే నామం. ఇది వరకు లలితా సహస్ర నామాలు చదివేటప్పుడు ఎక్కడ తప్పులు చేస్తారనుకుంటా ఈ 158వ శ్లోకం 59వ శ్లోకం చెప్పడం జరిగింది. చాలా మంది ఒక పొరపాటు ఏం చేస్తారంటే జన్మ మృత్యు జరాతప్త అని అక్కడ ఆపేస్తారు. ఎందుకంటే మధ్య మధ్యలో ఆపడం మిగిలినటువంటి పాదాల్లో అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని అని చెప్పి 2 నామాల కింద విడగొడతారు. ఇది మహాఘోరమైనటువంటి పాపం. ఎందుకంటే ఇట్లా విడగొట్టినట్లయితే వచ్చే అర్థం ఏంటంటే జన్మ మృత్యు జరాతప్త అంటే అమ్మవారు జన్మ చేత మృత్యువు చేత జర చేత బాధింపబడుతుంది అని చెప్పారు. ఆమె అసలు జన్మించనే లేదు. ఆమె ఎప్పుడు కూడా మరణం అనేది ఆమెకు లేదు. ముసలితనం అనేది ఎప్పుడు లేదు. ఎందుకంటే ఆమె సత్యం మాత్రమే కాదు నిత్యం కూడా ఎప్పుడూ ఉంటుంది. 18 సంవత్సరాల వయసే. కాబట్టి అట్లాంటి ఆమెను పట్టుకొని ఆమె జన్మించింది, ఆమెకు మృత్యు ఉంది, ఆమెకు ముసలితనం ఉన్నాయి, దాంతో బాధపడతా ఉంది అని చెప్పి వర్ణించడం అని చెప్పారు. అట్లాగే జన విశ్రాంతి దాయిని అంటే జనాలకు విశ్రాంతి ఇస్తుంది అని చెప్పారు. అని వాస్తవానికి దీని యొక్క పూర్వసత్వం ఏమిటంటే మనకు అంటే జనులకు ఉండేటువంటి జన్మ మృత్యు జరలో తప్తమవుతున్నటువంటి జనులకు విశ్రాంతిని ఇస్తుంది, హాయిని ఇస్తుంది అని చెప్పారు. అయితే ఇక్కడ సందేహం రావచ్చు, మనకు ఈ జనులందరికీ కూడా మృత్యు అనేది ఉంది, జర అనేది ఉంది, జన్మ అనేది ఉంది. ఈ జన్మ లేకుండా చేయాలి, మృత్యు లేకుండా చేయాలంటే ఎట్లా సాధ్యమవుతుందంటే మనం జీవించి ఉండగానే జీవన్ముక్తిని ఇవ్వడం ద్వారా తిరిగి మరుసటి జన్మ లేకుండా చేసేస్తుంది అని చెప్పారు. ఎప్పుడైతే మరుసటి జన్మ లేకుండా పోతుందో ఒకవేళ జర వచ్చినప్పటికీ అంటే పెద్దతనం వచ్చినప్పటికీ కూడా అది నిన్ను బాధించదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వేరు, నీ శరీరం వేరు కాబట్టి నీ శరీరమే ఆత్మ కాబట్టి ఆత్మ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆత్మ నిత్య కూడా అది ఎప్పుడు 18 సంవత్సరాల వయసులోనే ఉంటుంది కాబట్టి నేను ఈ శరీరం కాదు, మనసును కాదు, ఆత్మను అనే జ్ఞానం ఎప్పుడైతే నీకు కలుగుతుందో అది ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో ఇవన్నీ కూడా సమసిపోయి ప్రశాంతంగా జీవితాన్ని మిగిలిన జీవితాన్ని గడపగలవు. నీకు ఉండేటువంటి ప్రారంభ కర్మ ప్రకారం మీకు ఎన్ని సంవత్సరాలు జీవించాలో అన్ని సంవత్సరాలు రమణ మహర్షి మాదిరిగా జీవించి ప్రశాంతంగా ఇక్కడే ముక్తిని పొందగలవు అని చెప్పి అర్థం. ఆమె సర్వోపనిషత్ ఉద్గుష్ట, అన్ని ఉపనిషత్తులు కూడా ఆమెను గురించి మాత్రమే చెప్తాయి, ఆమెను గురించి మాత్రమే వర్ణిస్తాయి. సర్వ ఉపనిషత్తులు ఇంత ముందు చెప్పినట్లుగా పరమాత్మను గురించి కూడా చెప్తాయి. కానీ పరమాత్మను గురించి రకరకాలుగా వర్ణించాల్సిన అవసరం అక్కడ ఏం లేదు. పరమాత్మకు ఉండేటువంటి ఒక 5-6 నామాలు మాత్రమే ఉంటాయి. ఆయనకు పెద్ద మార్పు రాదు. ఏ ఉపనిషత్తులో చెప్పినా కూడా అదే రకమైన రూపాన్నే వర్ణిస్తారు. కానీ అమ్మవారి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ఉపనిషత్తులో ఒక రకంగా వర్ణిస్తారు, ఒక ఉపనిషత్తులో 9 ద్వారాలు అంటారు, ఒక ఉపనిషత్తులో పంచకోశాలు అంటారు అమ్మవారిని, ఇంకొక ఉపనిషత్తులో 3 శరీరాలు అంటారు, ఇంకొక ఉపనిషత్తులో ఆమె ప్రకృతి అంటారు, ఇంకొక దాంట్లో ఆమె స్త్రీ అంటారు, ఇంకొక ఉపనిషత్తులో ఆమె క్షర పురుషుడు అక్షర పురుషుడు అంటారు. ఆమెకు సంబంధించిన వర్ణన మాత్రమే మారుతుంది. అన్ని ఉపనిషత్తులు ఆమెను గురించి మాత్రమే వివరిస్తాయని చెప్పారు. శాంతాతీత కళాత్మిక, ఆకాశంలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి కళని లేక కాంతిని శాంత కళ అని చెప్పి పిలుస్తారు. అది కేవలం ఆకాశంలో మాత్రమే కనిపిస్తుంది. మనం ఎప్పుడైనా సముద్రం ఒడ్డుపై కనుక నిలబడినట్లయితే సముద్రము నీలంగానే ఉంటుంది, దాదాపు ఆకాశం కూడా అదే రంగులోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి 2 ఒకే మాదిరిగా కనిపిస్తాయి. కానీ ఆకాశానికి ఉన్నది సముద్రానికి లేనిది ఏమిటంటే సముద్రంలో ప్రశాంతత అనేది ఎప్పుడు ఉండదు. మధ్య భాగంలో ఏదైనా ప్రశాంతంగా ఉంటుందేమో, లేక ఎప్పుడైనా తుఫాను వస్తే అక్కడ కూడా సరిగా ఉండకపోవచ్చు. కానీ మధ్య భాగంలో ప్రశాంతంగా ఉన్న ప్రతి సముద్రం యొక్క అంచులో మాత్రం నిరంతరం ఘోష, నిరంతరం అలలు, నిరంతరం ఎగిసిపడడం విడిచిపడడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. కానీ అదే రంగులో ఉన్న ఆకాశాన్ని చూడండి, అది ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. దానికి ఎప్పుడూ అలలు అనేటివి లేదు, ఘోష అనేది అసలు లేదు. వాస్తవానికి ఆకాశం యొక్క ప్రత్యేకత ఏమిటంటే శబ్దమే. కానీ ఆ శబ్దము అది బయటికి వినిపించదు. మనము అంతర్ముఖమైనప్పుడు మాత్రం వినిపిస్తుంది తప్ప బయటికి వినిపించదు. కానీ సముద్ర ఘోష అనేది సముద్రానికి ఘోష తప్పనిసరిగా ఉండి అటువంటి ఘోష ఏమీ లేకుండా, అటువంటి కదలిక ఏమీ లేకుండా, అటువంటి అలజడి లేకుండా ఉండేటువంటి శాంతమైనటువంటి పరిస్థితిని శాంత కళ అని చెప్పి పిలుస్తారు. అది ఒక ఆకాశానికి మాత్రమే పరిమితం. కానీ ఈ ఆకాశానికి పైన అమ్మవారు ఉంది,
కాబట్టి ఆ మొత్తం ఆ శాంత కళలన్నీ కూడా అమ్మవారివే అని చెప్పారు. అమ్మవారివే ఆ శాంత కళలన్నీ కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా ఘోషతో నిండి ఉండినప్పటికీ ఆ ఘోషను దూరం చేసి నీకు ఆ శాంత కళను ఆమె ప్రసాదించగలదు అని చెప్పి అర్థం. ఆమె గంభీరమైనది అంటే ఆమెకు అందం అంటూ ఎక్కడ లేదు. ఆకాశం అనంతంగా నీకు కనపడచ్చు, కానీ ఈ ఆకాశాన్ని కూడా తన లోపల ఇమిడ్చుకున్నది కాబట్టి ఆమె అంతా కూడా విస్తరించి ఉంది, ఆకాశం కంటే పెద్దది అని చెప్పారు. ఆమె గగనాంతస్థ. ఆమె ఎక్కడ ఉంటుందంటే ఈ ఆకాశానికి పైన ఉండేటువంటి ఆకాశంలో ఆమె ఉంటుంది. అంటే ఈ మొత్తం మనం ఏదైతే అంతటా ఆక్రమించి ఉంది అని చెప్పి ఆకాశం అనుకుంటున్నామో, ఈ ఆకాశంలోనే సృష్టి అంతా ఉంది అని చెప్పి భూతాకాశంలో ఉంది అనుకుంటున్నాం. ఈ అన్ని వస్తువుల్లో కూడా తిరిగి ఆకాశం ఉందని చెప్పాను. అటువంటి అతి గొప్ప ఆకాశాన్ని కూడా తనలో ఆమె ఇమిడ్చుకొని ఉంది కాబట్టి ఆమె మనకు అడిగినంత కూడా ఇవ్వకూడదు అని చెప్పారు. అయితే అసలు ఆకాశమే ఎంతో దూరంలో ఉంది, దాన్ని అందుకోవడం కష్టం. పైగా కష్టపడిపోయినా ఎప్పుడు అక్కడ ఉండదు, మనం ఎంత ప్రయాణం చేస్తే అంత దూరం జరుగుతూ ఉంటుంది. ఆకాశం గగనం శూన్యం అంటారు కదా, దాన్ని పట్టుకోవడం అసాధ్యం. దాన్నే పట్టుకోలేకపోతే దానికంటే పైన ఉండే అమ్మని ఎట్లా పట్టుకుంటావు అంటే, నిజంగా పైన ఉండే మాట నిజమే, ఆకాశానికంటే పైన ఉండే మాట నిజమే, కానీ మన హృదయాకాశంలో కూడా ఇక్కడే మనకు అత్యంత సమీపంగా అత్యంత దగ్గరగా ఉంది. అందుకని ఆమెను పట్టుకునే సులభమైన మార్గం ఏమిటంటే పైన ఉండే ఆకాశానికి అవతలు ఉండే ఆమెను పట్టుకోవడం దుర్లభం, కానీ మన హృదయ ఆకాశంలోనే ఇక్కడ ఉండేటువంటి అమ్మవారిని పట్టుకోవడం చాలా చాలా తేలిక. అందుకని ఆమె గగనాంతస్థ, ఆమె ఆకాశంలో ఉంటుంది, పైన ఉండే ఆకాశంలో ఉంటుంది, మన హృదయంలో కూడా ఉంటుంది అని చెప్పారు. ఆమె గర్విత. గర్వం అంటే ఇక్కడ పొగరని అర్థం కాదు, ప్రతి దాన్ని కూడా ఒక క్రమమైన పద్ధతిలో నిర్మాణం చేసి 14 లోకాలను, ఆ 14 లోకాలు ఒక్కొక్క దాంట్లో మళ్ళీ విడిగా సూర్యుడిని, దాంతోపాటు చంద్రులని, గ్రహాలని సృష్టి చేసి ఒక్కొక్క లోకంలో అవసరమైన మేరకు ప్రాణుల్ని సృష్టి చేసి, ఈ ప్రాణుల్లో కొన్ని ఇప్పటికీ అంతరించిపోయినాయి, మళ్ళీ కొత్త ప్రాణులు వస్తూ ఉంటాయి. అట్లాగే మన శరీరాలను కూడా సృష్టి చేసి ఈ శరీరంలో ఏ అంగం ఎక్కడ ఉండాలని చెప్పి దాని ప్రకారం సృష్టి చేసి, ఆయన ఎవరో మహర్షికి ఉన్నట్టుగా కాళ్ళలో గనక మన కళ్ళు ఉండినట్లయితే మన పరిస్థితి ఎంత దీనంగా ఉండేదో కొంచెం అర్థం చేసుకోండి. కాబట్టి ఏవి ఎక్కడ ఉండాలో వాటి క్రమైన పద్ధతిలో ఉంచి నడిపించేటువంటి తల్లి కాబట్టి అటువంటి గర్వం ఆమెకు ఉండేది చెప్పారు. ఆమె గాన లోలుపం. ఆమెకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఎందుకు సంగీతం అంటే ఇష్టం అంటే, కింద భూమి దగ్గర ఉన్నట్లయితే 5 లక్షణాలు దీనికి ఉంటాయి. భూమి నుంచి ఒక మెట్టు గనక పైకి పోయినట్లయితే 4 లక్షణాలు ఉంటాయి. దానికంటే పైన ఉండేటువంటి అగ్ని దగ్గరకు పోయినట్లయితే 3 లక్షణాలే ఉంటాయి. అదే వాయువు దగ్గరకు వచ్చినట్లయితే 2 లక్షణాలు మాత్రం ఉంటాయి. ఒకటేమో స్పర్శ, ఇంకొకటి శబ్దం. ఆకాశం దగ్గరకు పోయినట్లయితే కేవలం శబ్దం అనేటువంటి ఒకే ఒక్కటి మాత్రమే ఉంటుంది. అందుకని ఆ శబ్దం మీద ఆమెకి ఇష్టం, ఎందుకంటే అక్కడ 4 దాటేసింది, నెక్స్ట్ స్టేజ్ జంప్ చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పారు. అక్కడ నుంచి ఓంకారాన్ని సాధన చేసి ఆమె పై స్థాయికి చేరుకుంటుంది. నిత్యం ఆమె చేసే పని అదే, మనం కూడా అదే పద్ధతి అనుసరించాలనే సంగతి చెప్తూ, ఆమెకు వీణా నాదం వచ్చు, సంగీతం వచ్చు. ఆమె ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, సరస్వతి తన వీణను వాయించినప్పుడు ప్రపంచంలోనే అతి గొప్ప వీణ సరస్వతి దేవి. దాంట్లో మీటినట్లయితే కేవలం స్వరాలు సక్రమంగా పలకడం మాత్రమే కాకుండా అక్షరం కూడా వినిపిస్తున్నట్టు. కానీ అమ్మవారు దాన్ని శభాషని సాధు మెచ్చుకోగానే ఆమె కంఠంలో వీణానాదం వినిపించి, నా వీణ ఎందుకు పనికిరాదు, ఓడిపోయిందని చెప్పి తన తెల్ల వస్త్రం తీసి సరస్వతి దేవి తన యొక్క కచ్చపైన వీణ మీద వేసిందని చెప్పి ఇంత మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆమె నాద బ్రహ్మాన్ని చేరుకోవడం కోసం ఆ పద్ధతిని మార్గాన్ని అనుసరిస్తుంది. ఆమె శబ్దాన్ని ప్రధానంగా చేసుకొని పరమాత్మను చేరుకోమని మనకు తెలియజేస్తుంది అనే సంగతి చెప్పడం కోసం గాన లోలిత అతని ఉపయోగించారు. ఆమె కల్పన రహిత. ఆమెకంటూ అవసరమైనటువంటి ఏమి లేవు, ఆమె కోసం ఆమె ఏమీ తయారు చేసుకోలేదు. ఆ మిక్సర్ బండిలో ఉండేవాళ్ళు వాళ్ళు తినడం కోసం ఏమీ తయారు చేసుకోరు, మనకు అమ్మడం కోసమే తయారు చేస్తారు. అట్లాగే పరమాత్మ సృష్టి చేయాలనే తలపు వచ్చింది కాబట్టి ఆయన కోసం ఇష్టంతో చేసింది తప్ప తనకంటూ ఏమీ అవసరం లేదే అని చెప్పారు. మరొక నామము కాష్ట. కాష్టం అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్లి కాష్టంలో పెట్టి కాల్ చేస్తాం, అంటే చివరి దశ అని చెప్పారు. అయితే ఈ కాష్టం చివరిదేం కాదు, ప్రపంచంలో ఉండే కాష్టం చివరిది కాదు,
అది శరీరాన్ని, స్థూల శరీరాన్ని మాత్రమే కాలుస్తుంది. కానీ అమ్మవారిని నమ్ముకున్నట్లయితే స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరాన్ని, సూక్ష్మ శరీరంతో పాటు కారణ శరీరాన్ని కూడా కాల్చి వేసి శాశ్వతంగా మళ్ళీ తిరిగి మనం జన్మించాల్సిన అవసరం లేకుండా ఆ పరమాత్మను చేర్చే స్థితికి చేర్చగల శక్తి ఉండేటువంటి కాష్టము అని చెప్పారు. ఆమె కాంత. కాంత అంటే స్త్రీ అని అర్థం. అమ్మవారిని స్త్రీ అని అంటాం. కానీ ఎందుకు ఇక్కడ కాంత లేక స్త్రీ అనే మాటని ప్రత్యేకంగా ఉపాయించినారంటే, ఆ పరమాత్మ యొక్క పురుషుడు ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన యొక్క శక్తి స్త్రీ లేక ఆయన యొక్క శక్తి త్రిగుణాత్మకమైనది. ఆ సత్వతమో రజోగుణాలు మూడిని కలిపినట్లయితే ఆ మూడు శబ్దాల యొక్క కలకనే స్త్రీ అని చెప్పి మనం అంటాం, లేక ప్రకృతి అని చెప్పాం. అంటే పరమాత్మ పురుషుడు, ఈమె ప్రకృతి. పరమాత్మ పురుషుడు, ఈమె స్త్రీ అని చెప్పడం కోసం, ఆ పరమాత్మ యొక్క శక్తి అని చెప్పడం కోసం కాంత అనే మాటని ఉపయోగించడం జరిగింది. ఆమె కాంతార్థ విగ్రహ. ఆ కాంతుడు ఆయనే, ఈమె కాంత. కానీ కాంతుడు ఆయన, అంటే ఆయన కోసమే ఈమె ఏర్పాటు చేయబడింది కాబట్టి ఆ పురుషుడు కోసం ఈ స్త్రీ ఏర్పడింది. ఆయన కాంతుడు, ఈమె కాంత, ఆయన కాంతుడు. ఆ కాంతుడి యొక్క ఉద్దేశం మేరకి సృష్టింత చేస్తుంది. ఆయన యొక్క శక్తి, ఆయన నుంచి తీసుకున్న శక్తి ఆయన అనుజ్ఞ మేరకి సృష్టింత చేయడం జరుగుతుంది తప్ప తన ఇష్ట ప్రకారం ఏమీ చేయదు. అందుకనే ఆమెకు సొంతంగా ఏమీ అవసరం లేదు, కల్పన రహిత అని ముందుగానే చెప్పేస్తున్నారు. ఆయన ఇష్ట ప్రకారం ఈ సృష్టినంతా కూడా ఆమె చేస్తుంది కాబట్టి ఆయనను వదిలిపెట్టి ఎప్పుడు ఉండదు అన్న సంగతి చెప్పడం కోసం ఆ కాంతుడి యొక్క అర్ధ శరీరం ఆమె. కాంతార్థ విగ్రహ. ఆయన కాంతుడి యొక్క విగ్రహం అయితే ఆ విగ్రహంలో సగభాగం ఈమె, అర్ధనారీశ్వర తత్వం అని చెప్పారు. కాబట్టి కాంతార్థ విగ్రహ అంటే అమ్మవారు అయ్యవారిని ఎప్పుడు కలిసే ఉంటుంది. ఆ బలవంతుడి యొక్క బలం ఆయనలోనే ఉంటుంది తప్ప విడిగా పక్కన తీసి పెట్టడానికి సాధ్యం కానే కాదని చెప్పడం కోసం ఆ కాంతుడిలో ఈ కాంత అర్థ శరీరంగా కలిసి ఉంటుంది అని చెప్పి ఆయన అయిపోయింది. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. No సందేహం. If there is any questions, you can ask. ఏ క్వశ్చన్ అడగమంటారు అనేది క్వశ్చన్. నో క్వశ్చన్ చెప్పండి. No questions. సార్, ధన్యవాదాలు ఒకటే ఉంది. రేపు మాత్రం తప్పకుండా క్లాస్ అటెండ్ కాండి. ఒక చిన్న మెసేజ్ ఉంది. రేపు క్లాస్ మాత్రం దయచేసి మిస్ కావద్దు. రేపు అంటే ఆ వీడియో నెక్స్ట్ వీక్ కదా సార్, ఈ వీడియో కాదు కదా, ఈ వీక్ కాదు కదా, నెక్స్ట్ వీక్